ఈ ఫ్రూట్ తినడం వల్ల ఒకటా రెండా మూడా కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సేమ్ గుడ్డులా కనిపించే ఈ ఫ్రూట్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని నేను అస్సలు అనుకోలే. ఈ ఫ్రూట్ ని మా ఊర్లో అయితే ఎలక్కాయ లేదా వెలగపండు అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా దీన్ని తినుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఊర్లో ఏమంటారో తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వెలగపండుని పండబక ముందు కారం ఉప్పు వేసుకుని తింటే భలే ఉంటుంది, పుల్ల పుల్లగా. ఈ ఫ్రూట్ షెల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయ అయితే ఆల్రెడీ పండు అయిపోయింది కాబట్టి ఇంట్లో చక్కెర లేదా బెల్లం వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మాక్సిమం షుగర్ అయితే అవాయిడ్ చేసేయండి, బెల్లంతో అయితే ట్రై చేయండి, మనకి హెల్దీ కూడా. కరెక్ట్ టైం కి మీకు జీవితమైన టైంలో ఇంట్లో బెల్లం కూడా అయిపోయింది, ఇంకా అందుకే నేను షుగర్ తో అయితే ట్రై చేశాను. ఈ ఫ్రూట్ తినడం వల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్రూట్ లో హై ప్రోటీన్ అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మన ఎనర్జీ అయితే ఇన్స్టెంట్ గా బూస్ట్ చేస్తుంది. ఇంకా అదే కాదు, ఈ ఫ్రూట్ తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒక నేచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్ తినడం వల్ల. ఈ ఫ్రూట్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కూడా తినొచ్చు. ఎలాగంటే ఈ ఫ్రూట్ లో ఉన్న గుజ్జునంతా తీసుకొని దాంట్లో బెల్లం అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇలా బాక్స్ లో అయితే తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ హల్వా తిన్న ఫీలే ఉంటుంది. ముందే చెప్తున్నా, ఈ ఫ్రూట్ అయితే ఎవరైనా తినొచ్చు, కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి.